వెల్కమ్ టు జిఎస్ఆర్ స్టడీ సర్కిల్. నా పేరు రాజయ్య. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఆంధ్ర జాతి మూలాలు మరియు ఆంధ్ర అనే పదం యొక్క ప్రస్తావనలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఆంధ్ర జాతి మూలాలు మరియు ఆంధ్ర అనే పదం యొక్క ప్రస్తావనలు. ఆంధ్ర జాతి మూలాలు, ఆంధ్ర అనే పదం యొక్క ప్రస్తావనలు. సో ఈనాడు మనం ఆంధ్రదేశం, ఆంధ్ర జాతి, ఆంధ్ర ప్రజలు అని మనం పిలుస్తున్నాం. మరి నిజానికి ఈ ఆంధ్ర జాతి అసలు మూలాలేంటి? ఆంధ్ర జాతి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? ఆంధ్ర జాతి మూలాలు, ఆంధ్ర జాతి పుట్టుపూర్వోత్తరాలు. దీన్నే ఇంగ్లీష్లో ఆరిజిన్ ఆఫ్ ఆంధ్ర అని పేర్కొంటారు. అంటే ఆంధ్రుల యొక్క ఆరిజిన్ ఏంటి, ఆంధ్రుల యొక్క మూలాలు ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడి వాళ్ళు? ఆంధ్ర అనేది కేవలం ఒక జాతి మాత్రమేనా? ఆంధ్ర అనేది కేవలం ఒక జాతి మాత్రమేనా, లేక భిన్న జాతుల కలయికనా? ఎన్నో జాతుల, ఎన్నో తెగల కలయికనా? ఇది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కాన్సెప్ట్. ఆంధ్ర జాతి మూలాలు, ఆంధ్ర పదం యొక్క ప్రస్తావనలు అనేటువంటి ఈ టాపిక్ ద్వారా మనం ఏ కాన్సెప్ట్ గురించి చెప్పుకోబోతున్నాం? అసలు ఆంధ్రులు ఎవరు? ఆంధ్ర జాతి ఏ జాతి, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఉన్నటువంటి మూలాలు ఏంటి? సో ఇది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజానికి ఆంధ్ర జాతికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు, ఆంధ్ర జాతికి సంబంధించినటువంటి మూలాలు ఈనాటికి కూడా వివాదాస్పదమే అని చెప్పొచ్చు. ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఆంధ్ర జాతికి సంబంధించి మనకు అందుబాటులో లేవు. ఇది మనం గమనించాలి. మనం ఇప్పుడు ఆంధ్ర జాతి అంటున్నాం. మరి ఆ జాతి స్వచ్ఛమైన జాతా? ఆ జాతి స్వచ్ఛమైన జాతా? ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆ జాతికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు చారిత్రకంగా ప్రామాణికమైనవా అనేది వాస్తవానికి క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. నిజానికైతే ఆంధ్ర జాతి యొక్క మూలాలు, దానికి సంబంధించిన నేపథ్యం వాస్తవానికి చారిత్రకంగా ప్రామాణికం కాదు. చారిత్రకంగా ప్రామాణికం కాదు. ఇప్పటి వరకు సమగ్రంగా ఆంధ్ర జాతి మూలాలు ఎవరు నిర్ధారించలేకపోయారు. కేవలం మనకు కొన్ని గ్రంథాల ద్వారా, కొన్ని శాసనాల ద్వారా మాత్రమే ఆంధ్ర జాతి యొక్క మూలాల గురించి, ఆంధ్ర జాతి యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించిన సమాచారం తెలుస్తుంది మనకు. మరి ఈ ఆంధ్ర జాతి మూలాల గురించి పేర్కొంటున్న గ్రంథాలను, శాసనాలను మనం ఎంతవరకు విశ్వసించవచ్చు, మనం ఎంతవరకు నమ్మొచ్చు అనేది కూడా నిజానికి వివాదాస్పదమే. వాస్తవానికి ఆంధ్ర జాతి పుట్టుపూర్వోత్తరాల గురించి ఎన్నో గ్రంథాలు పేర్కొంటున్నాయి, ఆంధ్ర జాతి మూలాల గురించి ఎన్నో శాసనాలు పేర్కొంటున్నాయి. మరి ఆ పేర్కొంటున్న గ్రంథాలు, ఆ పేర్కొంటున్న శాసనాలు మనం నమ్మదగినవేనా? నమ్మదగినటువంటి సమాచారాన్ని అందిస్తున్నవా అనేది మాత్రం ఈనాటికి సందేహాస్పదమే, ఈనాటికి క్వశ్చన్ మార్కే అని చెప్పొచ్చు. దీన్ని మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. ఆంధ్ర జాతి యొక్క మూలాలు, ఆంధ్ర జాతి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, వీటిని మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. ఫైనల్గా ఎక్కువ మంది చరిత్రకారులు అంగీకరిస్తున్న వాస్తవం ఏంటంటే, ఆంధ్ర జాతి అనేది పూర్తిగా స్వచ్ఛమైన జాతి కాదు. ఆంధ్ర జాతి అనేది భిన్న జాతుల కలయిక. ఆంధ్ర జాతి అనేది అనేక తెగల కలయిక అనేది ఎక్కువ మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. దీన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆంధ్ర జాతి మూలాల విషయంలో మనం కంక్లూజన్ ఏం తీసుకోవాలి, కంక్లూజన్కు ఏ విధంగా రావాలి? ఆంధ్ర జాతి అనేది స్వచ్ఛమైన జాతి కాదు, భిన్న జాతుల కలయిక ఆంధ్ర జాతి. ఇది మనం కంక్లూజన్కు రావాల్సినటువంటి విషయం. దీని గురించి మహాభారతం కూడా పేర్కొంటుంది. మహాభారతంలో కూడా ఈ నేపథ్యం మీద ఒక ప్రస్తావన ఉంటుంది. ఆ ప్రస్తావన ఏ విధంగా ఉంటుంది అంటే, ఆంధ్రచ్చ బహువా అనేటువంటి ప్రస్తావన ఉంటుంది. ఆంధ్రచ్చ బహువా, ఆంధ్రచ్చ బహువా. మహాభారతం లాంటి మత గ్రంథం సైతం ఏమంటుంది ఆంధ్ర జాతి గురించి? ఆంధ్ర జాతి స్వచ్ఛమైన జాతి కాదు,
భిన్న జాతుల కలయికే ఆంధ్రజాతి అంటూ మహాభారతం పేర్కొంటుంది. దాన్నే ఏమని పేర్కొంటుంది? ఆంధ్రచ్చ బహువా అని పేర్కొంటుంది. సో ఇక్కడ ఈ పదం మనకి ఇంపార్టెంట్. ఆంధ్రచ్చ బహువా అని ఏ మత గ్రంథం పేర్కొంటుంది అని అడగొచ్చు. ఏ మత గ్రంథం పేర్కొంటుంది? మహాభారతం పేర్కొంటుంది. ఆంధ్రచ్చ బహువా అనేటువంటి పదానికి అర్థం ఏంటి? భిన్న జాతుల కలయిక ఆంధ్రజాతి అని అర్థం. ఆంధ్రచ్చ బహువా అనేటువంటి పదానికి అర్థం భిన్న జాతుల కలయికనే ఆంధ్రజాతి. వాస్తవానికి ప్రాచీన కాలం నుండి కూడా ఈనాడు మనం దేన్నైతే ఆంధ్రదేశం, ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్నామో ఆ ప్రాంతంలో ఎన్నో జాతులు నివసించాయి, ఎన్నో తెగలు నివసించాయి. ఈ జాతులు, ఈ తెగలలో ఆంధ్ర అనేటువంటి జాతి ఒకటి. ఈ జాతులు, ఈ తెగలలో ఆంధ్ర అనేటువంటి జాతి ఒకటి. మరి ఇన్ని జాతులు ఉండగా ఆంధ్ర జాతి మాత్రమే, ఆంధ్ర అనేటువంటి పదం మాత్రమే ఎందుకు ఎక్కువగా వాడుకలోకి వచ్చింది? ఎందుకు ఎక్కువగా ఆంధ్ర అనేటువంటి పదమే మిగిలిన వాళ్ళకు కూడా స్థిరపడిపోయింది? ఇగో ఇది మనం గమనించాలి. నిజానికి మహాభారతం ఏం చెప్తుంది? ఆంధ్రచ్చ బహువా అని చెప్తుంది. ఆంధ్రచ్చ బహువా అంటే అర్థం ఏంటి? భిన్న జాతుల కలయికే ఆంధ్రజాతి అని అర్థం. మరి భిన్న జాతులు ఉండగా ఒక ఆంధ్ర అనే జాతి పేరు మీదుగానే ఎందుకు ఆంధ్రజాతి, ఆంధ్ర భూభాగం, ఆంధ్రదేశం, ఆంధ్ర ప్రజలు అని పిలువబడుతున్నారు? మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు ఆంధ్ర అనేటువంటి పదం స్థిరపడింది? ఇగో ఇది మనం గుర్తించాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ పదం స్థిరపడిపోయింది అంటే, ఎన్ని జాతులు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని తెగలు ఉన్నప్పటికీ కూడా, ఆ తెగలు, ఆ జాతులన్నీ కూడా ఆంధ్ర జాతి యొక్క అధికారాన్ని అంగీకరించాయి, ఆంధ్ర జాతి సంస్కృతిని అంగీకరించాయి. ఆంధ్ర జాతి సంస్కృతిలో మిగిలిన జాతులన్నీ లీనమైపోయాయి. ఆంధ్ర జాతి సైతం ఇక్కడున్నటువంటి జాతుల సంస్కృతిని తనలో లీనం చేసుకుంది. పరస్పరం ఆంధ్రజాతి మిగిలిన జాతులు, పరస్పరం ఆంధ్రజాతి మిగిలిన జాతులు సాంస్కృతికంగా ప్రభావితమయ్యాయి. ఒకరి సంస్కృతి పట్ల మరొకరు ఆసక్తిని చూపించారు, ఒకరి సంస్కృతిని మరొకరు స్వీకరించారు. చివరికి ఇన్ని జాతులు ఉండగా ఆ జాతుల్లో మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని సంపాదించిన జాతి ఆంధ్రజాతి. మొట్టమొదటిసారిగా రాజకీయ అధికారాన్ని సంపాదించిన జాతి, మొదటిసారిగా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి జాతి ఆంధ్రజాతి. మొదటిసారిగా రాజకీయంగా విజేతగా నిలిచినటువంటి జాతి ఆంధ్రజాతి. కాబట్టి మానవ చరిత్ర పరిణామ క్రమాన్ని గనక మనం గమనిస్తే, మానవ జాతుల పరిణామ క్రమాన్ని గనక మనం గమనిస్తే, ఏ జాతి అయితే ఓడిపోతుందో, ఏ జాతి అయితే విజయం సాధిస్తుందో, ఆ విజయం సాధించినటువంటి జాతి యొక్క సంస్కృతిని, ఆ విజయం సాధించినటువంటి రాజ్యాన్ని స్థాపించినటువంటి ఆ జాతి యొక్క అధికారాన్ని ఓడిపోయిన, బలహీనంగా ఉన్నటువంటి జాతులు, తెగలు గుర్తిస్తాయి. ఆ విధంగా మన ఆంధ్రదేశంలో మొదటిసారిగా రాజకీయంగా వెలుగులోకి వచ్చినటువంటి జాతి ఆంధ్రజాతి. మొదటిసారిగా రాజకీయంగా వెలుగులోకి వచ్చినటువంటి జాతి, మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని సంపాదించినటువంటి జాతి ఆంధ్రజాతి. కాబట్టి ఆంధ్రజాతి సంస్కృతిలో మిగిలిన జాతులు, తెగలు అన్నీ లీనమైపోయాయి. ఆ విధంగా ఎన్ని జాతులు ఉన్నప్పటికీ కూడా చివరికి ఆంధ్ర అనేటువంటి పదం స్థిరపడిపోయింది. ఆంధ్ర అనేటువంటి పదం స్థిరపడిపోయింది. సో కాబట్టి మనం చారిత్రకంగా తీసుకోవాలి అంటే ఆంధ్ర అనే స్వచ్ఛమైన జాతి లేదు. ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో జాతుల కలయిక ఆంధ్రజాతి. అందుకే మహాభారతమే స్వయంగా ఏమంటుంది? ఆంధ్రచ్చ బహువా అంటుంది. ఆంధ్రచ్చ బహువా. సో ఇక్కడ మనం ఈ పదాన్ని బాగా అర్థం చేసుకుంటే, ఈ పదంలోనే ఆంధ్ర జాతికి మిగిలిన జాతులకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, అసలు ఏ విధంగా అన్ని జాతులు కలిసి ఆంధ్రజాతి ఏర్పాటైంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకేనా? మరి ఆంధ్రజాతి మూలాలు, ఆంధ్రజాతి పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన సమాచారం ఏదైతుందో, నిజానికైతే ఆ సమాచారం చారిత్రకంగా విశ్వసించదగిన సమాచారం కాదు, చారిత్రకంగా నమ్మదగిన సమాచారం కాదు.
కాకపోయినప్పటికీ కూడా ఆంధ్రజాతి మూలాల గురించి పేర్కొంటున్న గ్రంథాల గురించి, ఆంధ్రజాతి మూలాల గురించి పేర్కొంటున్న శాసనాల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుందాం. ఇది నిజమా కాదా అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెడదాం. రామాయణం పేర్కొన్న విషయం వాస్తవమా కాదా అని మనం ఈనాడు నిర్ధారించలేము. మహాభారతం పేర్కొన్న ఓ అంశం నిజమా కాదా అనేటువంటి విషయాన్ని మనం ఈనాడు నిర్ధారించలేము. మొత్తానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆనాటి గ్రంథాలు ఆంధ్రజాతి మూలాల గురించి, ఆంధ్రజాతి పుట్టుపూర్వోత్తరాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావనలలోనే మనకి ఆంధ్రజాతి మూలాలకు సంబంధించిన కొంత సమాచారం తెలుస్తుంది. కొంత సమాచారం అది వాస్తవమా కాదా అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెడదాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే దీన్ని మనం తీసుకుందాం. ఓకేనా? ఇక ఆంధ్ర అనేటువంటి పదం, ఆంధ్ర అనేటువంటి పదం, నిజానికి ఆంధ్ర అనేటువంటి పదం చాలా ప్రాచీన కాలం నుండి వాడుకలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆంధ్ర అనేటువంటి పదం చాలా ప్రాచీన కాలం నుండి వాడుకలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఆంధ్ర అనేటువంటి పదానికి భారతదేశ చరిత్రకు ఎంతటి ప్రాచీనత ఉందో అంతటి ప్రాచీనత ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్ర అనేటువంటి పదం చాలా ప్రాచీన కాలం నుండి వాడుకలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, భారతదేశ చరిత్రకు ఎంతటి ప్రాచీనత ఉందో, ఎంతటి ప్రాచీనమైన చరిత్ర భారతదేశానికి ఉందో అంతటి ప్రాచీనమైనటువంటి చరిత్ర ఆంధ్ర అనేటువంటి పదానికి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఆంధ్ర అనేటువంటి పదం ముందుగా అసలు దేన్ని సూచించడానికి ఉపయోగించబడింది? ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఆంధ్ర అనేటువంటి పదం ముందుగా దేన్ని సూచించడానికి ఉపయోగించబడింది అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ముఖ్యంగా ఒక మూడింటిని సూచించడానికి ఆంధ్ర అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఒక మూడింటిని సూచించడానికి ఆంధ్ర అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఈ మూడింటిని మనం వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ వరుస క్రమంలో ఎగ్జామ్లో ప్రశ్న అడుగుతాడు, ఆంధ్ర అనేటువంటి పదం క్రింది వేటిని సూచించడానికి ఉపయోగించబడింది అనేది మీరు వరుస క్రమంలో గుర్తించండి అని ప్రశ్న అడుగుతాడు. ఆంధ్ర అనేటువంటి పదం ఒక మూడింటిని సూచించడానికి ఉపయోగించబడింది. మరి ఆ మూడేంటి, వాటి యొక్క వరుస క్రమం ఏంటి? ఆ మూడేంటి, వాటి యొక్క వరుస క్రమం ఏంటి? ఇది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఆ మూడు అంశాలలో మొదటిది జాతి, రెండవది భూభాగం, మూడవది భాష. జాతి, భూభాగం, భాష ఈ మూడింటిని సూచించడానికి ఆంధ్ర అనేటువంటి పదం ఉపయోగించబడింది. ముందుగా ఒక జాతిని సూచించడానికి ఆంధ్ర పదం ఉపయోగించబడింది. ఆ తర్వాత ఒక భూభాగాన్ని సూచించడానికి భూభాగం లేక ఒక దేశాన్ని సూచించడానికి, ఆ తర్వాత ఒక భాషను సూచించడానికి భాష. ఇది ఆంధ్ర పదం యొక్క వరుస క్రమం. ఆంధ్ర పదం యొక్క వరుస క్రమం మొదట ఒక జాతిని సూచించడానికి లేక ఒక జాతి వాచకంగా, రెండు భూభాగాన్ని సూచించడానికి లేక ఒక దేశాన్ని సూచించడానికి. ఇక్కడ దేశం అంటే ఒక భూభాగం అని అర్థం చేసుకోవాలి. రెండవది ఒక భూభాగాన్ని లేక ఒక దేశాన్ని సూచించడానికి లేక దేశవాచకంగా. మూడవది ఒక భాషను సూచించడానికి లేక భాషా వాచకంగా ఆంధ్ర అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఆంధ్ర అనే పదం ప్రస్తావించబడింది. ఈ ఆంధ్ర అనే పద ప్రస్తావనల్లోనే మనకు అంతర్లీనంగా ఆంధ్రజాతి మూలాల గురించిన ప్రస్తావన వస్తుంది. ఆంధ్ర అనే పదం యొక్క ప్రస్తావనల్లోనే అంతర్లీనంగా ఏమొస్తుంది, మనకు ఆంధ్రజాతి మూలాలు అనే అంశం వస్తుంది. ఇందాకే చెప్పుకున్నాం, ఆంధ్రజాతి మూలాలు వాస్తవానికి మనకి ఈనాటికి కూడా నిర్దిష్టంగా తెలియదు, ఖచ్చితంగా తెలియదు, 100% తెలియదు. కేవలం కొన్ని గ్రంథాలు, కొన్ని శాసనాలు, వాటిలో ఉన్న సమాచారాన్ని బట్టి మాత్రమే మనం ఆంధ్రుల మూలాల గురించి చెప్పుకుంటున్నాం తప్ప ఇప్పటి వరకు చారిత్రకంగా నిర్దిష్టంగా ఈ సమాచారం మనకు తెలియదు.
ఓకేనా. సో కాబట్టి మనకు తెలుస్తున్నంత వరకు ఫైనల్గా మనం దేన్ని గుర్తించాలి అంటే ఎన్నో జాతుల మిశ్రమం, ఎన్నో జాతుల కలయిక ఆంధ్ర జాతి. రైట్. మరి ఇప్పుడు ఆంధ్ర అనేటువంటి పదం ఒక మూడింటిని సూచించడానికి ఉపయోగించబడింది, వాడబడింది అని చెప్పుకున్నాం. ఆ మూడింటిలో మొదటిది జాతి, 2 భూభాగం, 3 భాష. ఇందులో ముందుగా మనం జాతి నేపథ్యంలో చెప్పుకుందాం. జాతి, ఇగో ఇది ప్రీవియస్ బిట్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర అనే పదం క్రింది దేనిని సూచించడానికి మొదటగా వాడబడింది అని అడిగాడు. ఇది ప్రీవియస్ బిట్. ఓకేనా. సో కాబట్టి ఒక జాతిని సూచించడానికి ఆంధ్ర అనేటువంటి పదం ఉపయోగించబడింది. ముందుగా మనం ఈ జాతికి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పుకుందాం. ఆంధ్ర అనేటువంటి పదం ఒక జాతిని సూచించడానికి ముందుగా ఉపయోగించబడింది. కొన్ని గ్రంథాలు, కొన్ని శాసనాలు, ఇక వీటిలో జాతికి సంబంధించిన, ఆ జాతి మూలాలకు సంబంధించిన, ఆ జాతి పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ ఏ గ్రంథం ఎలా పేర్కొంది, ఏ గ్రంథం మొదటిది, ఏ శాసనం ఎలా పేర్కొంది, ఏ శాసనం మొదటిది, ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వీటి మీద గతంలో ప్రశ్నలు కూడా అడిగాడు. మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక పరిశీలిస్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ టాపిక్ నేపథ్యంలో, ఈ టాపిక్ కాన్సెప్ట్లో మనం ఒక ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతకు మించి దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కేవలం ఒక ప్రశ్న మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గతంలో దీని మీద ప్రశ్నలు అడిగాడు. మరి ఏ విధంగా ప్రశ్నలు అడిగాడు అనేది మళ్ళీ మనం చెప్పుకుందాం. రైట్. ముందుగా జాతిని అసలు ఏవి ప్రస్తావించాయి, ఆంధ్ర జాతి గురించి ఏవి ప్రస్తావించాయి. సో ఆంధ్ర జాతిని ప్రస్తావించిన మొట్టమొదటి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇగో దీని మీదనే గతంలో ప్రశ్న అడిగాడు. ఇది ప్రీవియస్ బిట్. ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద గతంలో చాలాసార్లు ప్రశ్న అడిగాడు. ఇంపార్టెంట్ అని రాసుకోండి. ఇక దీన్ని నోట్ చేసుకోండి. అభ్యర్థులు గమనించండి, దీన్ని నోట్ చేసుకోండి, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ప్రీవియస్ బిట్. ఓకేనా. రైట్. మరి ఆ ప్రశ్న ఏ విధంగా అడిగాడు అంటే ఆంధ్ర జాతిని ప్రస్తావించిన మొదటి గ్రంథం ఏంటి అని అడిగాడు. ఐతరేయ బ్రాహ్మణం. మరి ఐతరేయ బ్రాహ్మణం యొక్క నేపథ్యం ఏంటి, అసలు ఐతరేయ బ్రాహ్మణం ఏ గ్రంథం ఇది? నిజానికి ఇది వేద సాహిత్యంలో భాగం. వేద సాహిత్యంలో భాగం. వేద సాహిత్యంలో మొదటి గ్రంథం ఋగ్వేదం. వేద సాహిత్యంలో మొదటి గ్రంథం ఋగ్వేదం. ఋగ్వేదానికి కొన్ని అనుబంధాలు ఉన్నాయి. ఋగ్వేదానికి కొన్ని అనుబంధాలు ఉన్నాయి. ఈ అనుబంధాలనే బ్రాహ్మణకాలుగా పేర్కొంటారు. వాస్తవానికి ప్రతి వేదానికి కొన్ని అనుబంధాలు ఉంటాయి. మనకు దీని గురించి ఇండియనిస్టులో వస్తుంది. మనకు 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే 4 వేదాలు ఉన్నాయి. ప్రతి వేదానికి కొన్ని అనుబంధాలు ఉంటాయి. ప్రతి వేదానికి కొన్ని అనుబంధాలు ఉంటాయి. ఈ అనుబంధాలను ఏమని పేర్కొంటారు? బ్రాహ్మణకాలు అని పేర్కొంటారు. బ్రాహ్మణకాలు అని పేర్కొంటారు. ఈ బ్రాహ్మణకాలలో ఒక బ్రాహ్మణకం ఐతరేయ బ్రాహ్మణకం. వాస్తవానికి మరికొన్ని బ్రాహ్మణకాలు ఉన్నాయి. వాటి గురించి మనకి ఈ సందర్భంలో అవసరం లేదు. ఓకేనా. బ్రాహ్మణకాలలో ఒక బ్రాహ్మణకం ఏంటి? ఐతరేయ బ్రాహ్మణకం. ఈ ఐతరేయ బ్రాహ్మణకం ఋగ్వేదానికి అనుబంధం. ఐతరేయ బ్రాహ్మణకం ఋగ్వేదానికి అనుబంధం. ఈ ఐతరేయ బ్రాహ్మణ కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 1000 మధ్య కాలం. ఐతరేయ బ్రాహ్మణం యొక్క పీరియడ్ వచ్చేసి క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 1000 మధ్య కాలం. ఓకేనా. సో ఇక్కడ మనం పీరియడ్ను బట్టి, ఈ పీరియడ్ గుర్తుపెట్టుకోకపోయినా ఈ పీరియడ్ను బట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ పీరియడ్ను బట్టి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ పీరియడ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ పీరియడ్ను బట్టి ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ విషయం ఏంటంటే క్రీస్తుపూర్వం 1500 క్రీస్తుపూర్వం 1000 మధ్య కాలం అంటే నిజానికైతే భారతదేశ చరిత్రలో ఇది చాలా ప్రాచీన కాలం. క్రీస్తుపూర్వం 1500 క్రీస్తుపూర్వం
వెయ్యి మధ్య కాలం అంటే భారతదేశ చరిత్రలో ఇది చాలా ప్రాచీనమైనటువంటి కాలం. ఓకేనా? ఇంతటి ప్రాచీన కాలానికి చెందినటువంటి ఐతరేయ బ్రాహ్మణం ఇప్పుడు ఏ జాతి గురించి ప్రస్తావిస్తుంది? ఆంధ్ర జాతి గురించి ప్రస్తావిస్తుంది. ఇంతటి ప్రాచీనత కలిగినటువంటి ఐతరేయ బ్రాహ్మణకం ఏ జాతి గురించి ప్రస్తావిస్తుంది? ఆంధ్ర జాతి గురించి ప్రస్తావిస్తుంది. అంటే ఐతరేయ బ్రాహ్మణ కాలం నాటికే ఆంధ్ర అనేటువంటి ఒక జాతి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి దీన్ని బట్టి ఆంధ్ర జాతి కూడా చాలా ప్రాచీనమైనటువంటి జాతి. భారతదేశంలో కొన్ని అతి ప్రాచీనమైన జాతులు ఉన్నాయి. వాటిలో ఒకటిగా మనం ఏ జాతిని ఇక్కడ చెప్పుకోవాలి? ఆంధ్ర జాతిని చెప్పుకోవాలి. అంటే ఆంధ్ర జాతి కూడా చాలా ప్రాచీనమైనటువంటి జాతి అని మనం అర్థం చేసుకోవాలి. రైట్? మరి ఐతరేయ బ్రాహ్మణకం అసలు ఏ సందర్భంలో, ఎవరి నేపథ్యంలో ఆంధ్ర అనేటువంటి పదాన్ని, ఆంధ్ర అనేటువంటి జాతిని ప్రస్తావించింది? ఆంధ్ర అనేటువంటి పదాన్ని, ఆంధ్ర అనేటువంటి జాతిని అసలు ఎలాంటి నేపథ్యంలో ఐతరేయ బ్రాహ్మణకం ప్రస్తావించింది? అంటే దీనిలో ఒక స్టోరీ ఉంటుంది, ఒక వృత్తాంతం ఉంటుంది. ఈ స్టోరీ, ఆ వృత్తాంతం ముఖ్యంగా ఓ ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు విశ్వామిత్రుడు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు విశ్వామిత్రుడు. సో నిజానికైతే ఈ విశ్వామిత్రుడి పుట్టుపూర్వోత్తరాల విషయంలో చరిత్రకారుల్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమో విశ్వామిత్రుణ్ణి అనార్యుడిగా పేర్కొంటున్నారు, కొంతమంది ఏమో విశ్వామిత్రుణ్ణి ఆర్యుడిగా పేర్కొంటున్నారు. వాస్తవానికి విశ్వామిత్రుడు ఒక పురోహితుడు. మరి ఇతడు అనార్య పురోహితుడా, ఆర్య పురోహితుడా అనే విషయంలో చరిత్రకారుల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ దీన్ని బాగా గమనించండి. ఇందులో మనకు కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ నేపథ్యాన్ని మనం గుర్తించాలి. అసలు విశ్వామిత్రుడు ఎవరు, అతని నేపథ్యం ఏంటి అనే విషయంలో చరిత్రకారుల్లో రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమంటున్నారు? ఇతన్ని అనార్య పురోహితుడు అంటున్నారు. అనార్య పురోహితుడు అంటున్నారు. కొందరేమో ఇతన్ని ఆర్య పురోహితుడు అంటున్నారు. అనార్య అండ్ ఆర్య. వాస్తవానికి భారతదేశంలో ప్రధానంగా ఒక రెండు రకాల సంస్కృతులు ఉన్నాయి. ఆ రెండు రకాల సంస్కృతులను ఒకటి ఆర్య సంస్కృతి, రెండవది అనార్య సంస్కృతి అని పేర్కొంటారు. ఆర్యులు రావడానికి పూర్వం భారతదేశంలో ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరినీ తర్వాత వచ్చిన ఆర్యులు అనార్యులు అని పిలిచారు. ఆర్యులు ఇక్కడి స్థానికులను ఏమని పిలిచారు? అనార్యులు అని పిలిచారు. అంటే ఈ విధంగా రెండు రకాలైనటువంటి వర్గాలు, రెండు రకాలైనటువంటి సంస్కృతులు ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ విశ్వామిత్రుణ్ణి కొందరేమో అనార్య పురోహితుడు అంటున్నారు, కొందరేమో ఆర్య పురోహితుడు అంటున్నారు. దీన్ని మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. ఇతడు అనార్య పురోహితుడా, ఆర్య పురోహితుడా అనేది ఖచ్చితంగా నిర్ధారించలేము. రైట్? ఇక ఇందాక మనం చెప్పుకున్న వృత్తాంతంలో ఇద్దరు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి విశ్వామిత్రుడైతే రెండో వ్యక్తి సునస్సేపుడు. ఐతరేయ బ్రాహ్మణకంలో ఒక వృత్తాంతం ఉంటుంది, ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వృత్తాంతం ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో మొదటివాడు విశ్వామిత్రుడు, రెండోవాడు సునస్సేపుడు. ఈ సునస్సేపుడు ఒక బ్రాహ్మణ యువకుడు. ఒక సందర్భంలో సునస్సేపుడికి ఎదురైనటువంటి ప్రమాదం నుండి సునస్సేపుణ్ణి విశ్వామిత్రుడు రక్షిస్తాడు. సునస్సేపుడికి ప్రమాదం ఎదురవుతుంది. ఆ ప్రమాదం నుండి సునస్సేపుణ్ణి కాపాడినవాడు విశ్వామిత్రుడు సునస్సేపుణ్ణి కాపాడి అతన్ని తన ఇంటికి లేక తన ఆశ్రమానికి తీసుకొస్తాడు. విశ్వామిత్రుడు సునస్సేపుణ్ణి తన ఆశ్రమానికి తీసుకొస్తాడు. విశ్వామిత్రునికి ఐతరేయ బ్రాహ్మణకం ప్రకారం 50 మంది కుమారులు. ఐతరేయ బ్రాహ్మణకం ప్రకారం విశ్వామిత్రునికి మొత్తం 50 మంది కొడుకులు ఉన్నారు, 50 మంది కుమారులు ఉన్నారు. మరి 50 మంది కుమారులేనా, లేక అందులో కొంతమంది అతని శిష్యులా,
అనేది ఇక్కడ మనకు తెలియదు సరిగా. మొత్తానికి ఐతరేయ బ్రాహ్మణకం ఏం చెప్తుంది? విశ్వామిత్రునికి 50 మంది కొడుకులు అని చెప్తుంది. రైట్. తన వెంట తీసుకొచ్చినటువంటి సునస్సేపుణ్ణి తన కొడుకులకు పరిచయం చేస్తూ తన కొడుకులను ఆదేశిస్తాడు. ఏమని ఆదేశిస్తాడు అంటే, ఇప్పటి నుండి సునస్సేపుణ్ణి మీలో ఒకడిలా చూసుకోండి, మీలో ఒకడిలా ట్రీట్ చేయండి అని విశ్వామిత్రుడు తన కొడుకులను ఆదేశిస్తాడు. దానికి విశ్వామిత్రుని కొడుకులు అంగీకరించరు. విశ్వామిత్రుని కొడుకులు విశ్వామిత్రుని ఆదేశాలను ధిక్కరిస్తారు, ఆదేశాలను పాటించరు, అంగీకరించరు. దీంతో ఆగ్రహానికి లోనైనటువంటి విశ్వామిత్రుడు, తన కొడుకులు తన మాట వినట్లేదు కాబట్టి అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్రహానికి లోనవుతాడు. ఆగ్రహానికి లోనై తన కొడుకులైనటువంటి 50 మందిని శపిస్తాడు. శపించడం, నేను అందుకే మొదట్లోనే చెప్పాను, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి అంశాలు చారిత్రకంగా విశ్వసించదగినవి కావు అని చెప్పాను, నమ్మదగినవి కావు అని చెప్పాను. కానీ ఇంతకు మించినటువంటి సమాచారం మన దగ్గర లేదు. ఉన్న సమాచారంతో మనం సంతృప్తి పడాలి. ఇప్పుడు శపించడము, 50 మంది కొడుకులు, ఇదంతా చారిత్రకంగా మనం పరిగణలోకి తీసుకోలేము. చరిత్రకారులు వీటిని విశ్వసించారు. అయినా కూడా ఇంతకు మించి మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. మొదట్లోనే చెప్పాను, అందుకే నేను ఆంధ్రజాతి మూలాల గురించి మనకున్న సమాచారం విశ్వసించదగినది కాదు, దాని గురించి ఇప్పటి వరకు మనకు నిర్దిష్టమైనటువంటి సమాచారం తెలియదని చెప్పాను. ఇవి ఆ విధంగానే మీరు భావించాలి. ఓకేనా? సో ఇక్కడ మొత్తానికి విశ్వామిత్రుడు తన 50 మంది కొడుకులను శపిస్తాడు. ఏమని శపిస్తాడు అంటే, ఆర్యేతర భూముల్లోకి వెళ్ళండి. తన కొడుకులను శపిస్తాడు, లేక తన కొడుకులను బహిష్కరిస్తాడు. తన కొడుకులను శపిస్తాడు, లేక తన కొడుకులను బహిష్కరిస్తాడు. ఎలా బహిష్కరిస్తాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి బహిష్కరిస్తాడు? ఆర్య భూముల నుండి ఆర్యేతర భూముల్లోకి వెళ్ళండి అంటూ బహిష్కరిస్తాడు. ఆర్యేతర భూములు, ఆర్యేతర భూములు, ఆర్యేతర భూముల్లోకి వెళ్ళండి అంటూ విశ్వామిత్రుడు తన 50 మంది కొడుకులను శపిస్తాడు, లేక బహిష్కరిస్తాడు. ఆర్యేతర భూములు అంటే నిజానికి ఇందాక చెప్పుకున్నాం మనం, భారతదేశంలో ప్రధానంగా 2 రకాల సంస్కృతులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి ఆర్య సంస్కృతి, రెండవది అనార్య సంస్కృతి. ఆర్య సంస్కృతి వాస్తవానికి ఉత్తరాదికి చెందింది. ఆర్య సంస్కృతి వాస్తవానికి ఉత్తరాదికి చెందింది. ఇదంతా దక్షిణ భారతదేశం. మొదట్లో దీన్ని ఆర్యేతర భూములు అని పిలిచేవాళ్ళు. ఆర్యేతర, నాన్ ఆర్యన్ ల్యాండ్స్. దక్షిణ భారతాన్ని ఏమని పిలిచేవాళ్ళు? ఆర్యేతర భూభాగము అని పిలిచేవాళ్ళు. ఆర్యులు ఉత్తరాదిలో ముందుగా విస్తరించారు, తర్వాతి కాలంలో వీళ్ళు దక్షిణాదిలో కూడా వచ్చారు, అది వేరు విషయం. దాని గురించి మళ్ళీ మనం మరో సందర్భంలో చెప్పుకుందాం. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? విశ్వామిత్రుడు తన 50 మంది కొడుకులను బహిష్కరిస్తున్నాడు. విశ్వామిత్రుడు తన 50 మంది కొడుకులను శపిస్తున్నాడు. ఏమని శపిస్తున్నాడు? ఏమని బహిష్కరిస్తున్నాడు? మీరు ఆర్య భూముల నుండి అంటే ఉత్తర భారతం నుండి దక్షిణ భారతంలోకి వెళ్ళండి, అంటే ఆర్యేతర భూముల్లోకి వెళ్ళండి అంటూ బహిష్కరిస్తున్నాడు. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే, లేక దీన్ని చరిత్రకారులు ఏ విధంగా తీసుకుంటారు అంటే, ఆనాడు దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే మధ్యలో వింధ్య సాత్పుర పర్వతాలు ఉండేవి. ఈ వింధ్య సాత్పుర పర్వతాలు చాలా కఠినమైనవి, చాలా దట్టమైన అడవులతో, కొండలతో, గుట్టలతో నిండి ఉంటాయి. ఈ వింధ్య సాత్పుర పర్వతాలను దాటి దక్షిణాదిలోకి ప్రవేశించడం అంత సులభం కాదు. ఒక రకంగా వింధ్య సాత్పుర పర్వతాలను దాటే ప్రయత్నం కనుక చేస్తే అది ఒక రకమైన శిక్ష అని మనం భావించాలి. అంటే ఆనాడు ఆర్యులు ఎవరినైనా బహిష్కరిస్తే, ఎవరికైనా ఏదైనా శిక్ష విధిస్తే, ఆ శిక్షల్లో అతిపెద్ద శిక్ష ఏంటంటే ఆర్య భూముల నుండి బహిష్కరించడం, అనార్య భూముల్లోకి బహిష్కరించడం. అనార్య భూములు అంటే ఇక్కడ పర్టికులర్గా మనం దక్షిణ భారతదేశంగా భావించాలి. అంటే ఈ విధంగా వింధ్య సాత్పుర పర్వతాలు దట్టమైనవి, అడవులతోటి, కొండలతో, గుట్టలతో నిండి ఉంటాయి. కాబట్టి వింధ్య సాత్పుర పర్వతాల గుండా దక్షిణాదిలోకి ప్రవేశించడం అంత సులభం కాదు. కాబట్టి ఆనాడు ఆర్యులు తమ తెగలో ఉన్నటువంటి వాళ్ళను ఎవరినైనా బహిష్కరిస్తే
ఇక వాళ్ళను ఆర్యేతర భూముల్లోకి లేక దక్షిణ భారతంలోకి బహిష్కరించే వాళ్ళంట. ఇది చరిత్రకారులు నిర్ధారించారు. అదేవిధంగా ఇక్కడ విశ్వామిత్రుడు సైతం ఎవరిని బహిష్కరిస్తున్నాడు? తన కొడుకులను బహిష్కరిస్తున్నాడు. ఎక్కడికి బహిష్కరిస్తున్నాడు? దక్షిణాదిలోకి బహిష్కరిస్తున్నాడు. ఆర్యేతర భూముల్లోకి వెళ్ళండి అంటూ బహిష్కరిస్తున్నాడు. సో మొత్తానికి విశ్వామిత్రుని బహిష్కరణ వల్ల, విశ్వామిత్రుని శాపం వల్ల అతని 50 మంది కొడుకులు ఎన్నో కష్టాల కోర్చి మొత్తానికైతే వాళ్ళు వింధ్యసాత్పుర పర్వతాలు అక్కడి నుండి క్రమక్రమంగా దక్షిణాదిలోకి ప్రవేశించారు. అక్కడి నుండి క్రమక్రమంగా ఎక్కడికి ప్రవేశించారు? దక్షిణాదిలోకి ప్రవేశించారు. దక్షిణాదిలోకి ప్రవేశించి వాళ్ళు దక్షిణాదిలోనే స్థిరపడిపోయారు. ఆ విధంగా దక్షిణాదిలో స్థిరపడిపోయిన తర్వాత కాలక్రమేణా వాళ్ళ వారసులు కొన్ని జాతులుగా ఏర్పాటయ్యారు. విశ్వామిత్రుని యొక్క 50 మంది కుమారులు, ఆ 50 మంది కుమారుల యొక్క సంతతి, వాళ్ళ యొక్క వారసులు పారంపర్యంగా, వంశపారంపర్యంగా దక్షిణాదిలో స్థిరపడిపోవడం వల్ల దక్షిణాదిలో వాళ్ళే కొన్ని జాతులుగా ఏర్పాటయ్యారు. మరి ఆ జాతులు ఏంటి? ఇక్కడ ఆ జాతుల పేర్లు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఆ జాతులే పుండ్ర, మూతిబ, పులింద, శబర అండ్ ఆంధ్ర. ఇగో ఇవి జాతులు. పుండ్ర, మూతిబ, పులింద, శబర, ఆంధ్ర. ఇగో ఇక్కడ ఆంధ్ర అనే పదాన్ని మనం తీసుకోవాలి. విశ్వామిత్రుని 50 మంది కొడుకులు ఆర్య భూముల నుండి బహిష్కరించబడి, శపించబడి ఆర్యేతర భూముల్లోకి లేక దక్షిణ భారతంలోకి వచ్చి వాళ్ళు స్థిరపడడం వల్ల క్రమంగా వాళ్ళ సంతతి, వాళ్ళ వారసులు వంశపారంపర్యంగా సుదీర్ఘకాలం పాటు దక్షిణాదిలోనే ఉండిపోవడం వల్ల ఆ దక్షిణాదిలో వాళ్ళ వారసులు, వాళ్ళ సంతతే ఈ జాతులుగా ఏర్పాటయ్యారు. ఇన్ని జాతులు ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి పుండ్ర, మూతిబ, పులింద, శబర అండ్ ఆంధ్ర. ఇవన్నీ దక్షిణాదిలోని జాతులు. అంటే ఆనాడు ఐతరేయ బ్రాహ్మణకం ప్రకారం ఏర్పాటైనటువంటి జాతులు ఈ జాతులు. మరి ఈ జాతుల యొక్క చారిత్రక ప్రామాణికతను మనం గుర్తించవచ్చు. మొదటి 2 జాతులను మినహాయిస్తే ఈ 3 జాతుల యొక్క చారిత్రక నేపథ్యాన్ని, ఈ జాతులకు ఉన్నటువంటి చారిత్రక ప్రామాణికతను మనం గుర్తించవచ్చు. ఎందుకంటే తర్వాతి కాలంలో మన తెలుగు ప్రాంతాల్లో పర్టికులర్గా సీమాంధ్ర ప్రాంతంలో లేక తెలుగు ప్రాంతాల్లో అని కూడా తీసుకోవచ్చు. ఈ జాతుల యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. మొదటి 2 జాతులను వదిలేసేయండి. వీళ్ళంతా దక్షిణాదిలో స్థిరపడిపోయారు. దక్షిణాది అంటే కేవలం సీమాంధ్ర ప్రాంతమే కాదు. దక్షిణాది అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ వస్తాయి. వాటన్నింటినీ పక్కన పెట్టండి. ఇక్కడ కేవలం మన తెలుగు ప్రాంతాల నేపథ్యాన్ని లేక సీమాంధ్ర నేపథ్యాన్ని తీసుకుంటే ఇందులో ఈ 3 జాతుల యొక్క ప్రస్తావన మాత్రం మనకు తర్వాతి కాలంలో కూడా వస్తుంది. ఈ 3 జాతులు ఇక్కడ స్థిరపడ్డట్లుగా మనకు చారిత్రకంగా కూడా కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి. ఉదాహరణకు మనం పులింద అనేటువంటి జాతిని తీసుకుంటే ఈ పులింద అనేటువంటి జాతి ఎక్కడైతే స్థిరపడిందో ఆ ప్రాంతం పులింద సీమ అని పిలువబడింది. ఎక్కడైతే పులింద అనేటువంటి జాతి స్థిరపడిందో, ఎక్కడైతే పులింద అనేటువంటి జాతి స్థిరపడిందో ఆ ప్రాంతం ఏమని పిలువబడింది? పులింద సీమ అని పిలువబడింది. మరి పులింద సీమ అంటే ఏ ప్రాంతం? మనం ఏ ప్రాంతంగా గుర్తించాలి? పులింద సీమ అంటే ఈనాటి పెద్దాపురం ప్రాంతం. ఈనాటి పెద్దాపురం ప్రాంతం అంటే పెద్దాపురం ప్రాంతంలో పులింద అనేటువంటి జాతి స్థిరపడింది, లేక పులింద అనేటువంటి జాతి ఉంది అని అర్థం చేసుకోవాలి. ఈ పులింద జాతి స్థిరపడినటువంటి ప్రాంతం పులింద సీమ కాబట్టి దానికి అనుగుణంగానే ఆ ప్రాంతం పెద్దాపురంగా
ప్రసిద్ధిగాంచింది. ఇక అదేవిధంగా శబర అనేటువంటి జాతి, శబర ఈ శబర అనేటువంటి జాతినే నిజానికి ఈనాడు మనం సవర అని పిలుస్తున్నాం. శబర అనేటువంటి జాతినే ఈనాడు మనం ఏమని పిలుస్తున్నాం? సవర అని పిలుస్తున్నాం. ఈ శబర అనేటువంటి జాతి గురించి రామాయణం కూడా ప్రస్తావించింది. రామాయణంలో రామునికి ఎంగిలి పండ్లు తినిపించినటువంటి ఒక వృద్ధ మహిళ ఉంది. ఆమె పేరు శబరి. ఆ శబర అనేటువంటి ప్రాచీన ఒక జాతికి చెందింది. ఓకేనా? సో శబర అనేటువంటి జాతినే మనం ఈనాడు ఏమని పిలుస్తున్నాం? సవర జాతి అని పిలుస్తున్నాం. సవరలు. ఈ సవర జాతి ఈనాటికి కూడా నిజానికి కొంత ప్రాచీనమైనటువంటి సంస్కృతిని పాటిస్తుంది, ఆటవికమైనటువంటి సంస్కృతిని పాటిస్తుంది. ముఖ్యంగా ఈనాడు మన కోస్తాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలలోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మనకు సవర అనేటువంటి ఒక తెగ కనబడుతుంది. మనకి ఈనాడు కనబడుతున్నటువంటి సవర తెగ వాస్తవానికి శబర అనేటువంటి పదం నుండి సవర అనేటువంటి పదం వచ్చింది. అంటే ఇక్కడ వీటిని మనం చారిత్రక కోణంలో చూడాలి. ఐతరేయ బ్రాహ్మణకం ఒక మత గ్రంథం. ఒక మత గ్రంథంలో చెప్పిన ప్రతి విషయం అబద్ధం కావాల్సింది ఏమీ లేదు. ఒక మత గ్రంథం చెప్తున్న ప్రతి విషయం అబద్ధం కావాల్సింది ఏమీ లేదు. అందులో ఎంతో కొంత వాస్తవం ఉండొచ్చు, కానీ 100% దాన్ని మనం వాస్తవంగా అంగీకరించలేము. కానీ ఎంతో కొంత వాస్తవికత మాత్రం ఉండొచ్చు. కాబట్టి ఇందులో మనం ఏ విధంగా చూడాలి? శబర అనేటువంటి జాతి ఉంది. ఆ శబర అనేటువంటి జాతినే మనం ఈనాడు సవర అంటున్నాం. మరి పులింద, శబర అనేటువంటి తెగలకు, జాతులకు ఇంకా ఏమైనా చారిత్రక వాస్తవికత, చారిత్రక ప్రామాణికత ఉందా అంటే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అశోకుడు తన శాసనాల్లో ఈ 2 జాతుల గురించి ప్రస్తావించాడు. అశోకుడు తన శాసనాల్లో స్వయంగా దక్షిణాదిలోని కొన్ని జాతుల గురించి, కొన్ని తెగల గురించి ప్రస్తావించాడు. అశోకుడు తన శాసనాల్లో ప్రస్తావించాడు. వాళ్ళలో ఒకరు పులింద జాతి, రెండవది శబర జాతి. పులింద, శబర అనే జాతుల గురించి అశోకుని శాసనాలు పేర్కొంటున్నాయి. ఇది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి. శబర అండ్ పులింద అనే ప్రాచీన ఆంధ్ర జాతుల గురించి పేర్కొంటున్న శాసనాలు ఎవరివి అని అడుగుతాడు. అశోకుని శాసనాలు, రైట్. అదేవిధంగా ఐతరేయ బ్రాహ్మణకం ప్రకారం విశ్వామిత్రుని సంతతే కొన్ని జాతులుగా ఏర్పాటయ్యాయని చెప్పుకున్నాం. ఆ జాతుల్లో ఇక మరో జాతి ఆంధ్ర జాతి. ఆ జాతుల్లో మరో జాతి ఆంధ్ర జాతి. నిజానికి ఆంధ్రులు వేరు, శబరులు వేరు, పులిందులు వేరు. ఆంధ్రులు వేరు, శబరులు వేరు, పులిందులు వేరు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఈ 3 జాతుల్లో కొంత బలమైన జాతి మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని సంపాదించిన జాతి ఆంధ్ర జాతి. కాబట్టి మిగిలిన జాతులు ఆంధ్ర జాతిలో లీనమయ్యాయి. మిగిలిన జాతుల సంస్కృతులు ఆంధ్ర సంస్కృతిలో లీనమయ్యాయి. కాబట్టే అన్ని జాతులు ఆంధ్ర జాతులుగానే పిలువబడుతున్నాయి. వాస్తవానికి శబర జాతి వేరు, అదేవిధంగా పులింద జాతి వేరు, ఆంధ్ర జాతి వేరు. అందుకే మొదట్లోనే మహాభారతంలోని ఒక అంశాన్ని ప్రస్తావించాను నేను. మహాభారతం ఏమంటుంది? ఆంధ్రచ్చ బహువా అంటుంది. ఆంధ్రచ్చ బహువా అంటుంది. ఆంధ్రచ్చ బహువా అంటే అర్థం ఏంటి? భిన్న జాతుల కలయికే ఆంధ్ర జాతి అని అర్థం. అంటే ఈ విధంగా ఐతరేయ బ్రాహ్మణకం ఆంధ్ర అనేటువంటి జాతి గురించి ప్రస్తావించింది. ఆంధ్ర అనే జాతితో పాటు శబర, పులింద అనేటువంటి జాతులను కూడా ప్రస్తావించింది. మరి ఇప్పుడు ఐతరేయ బ్రాహ్మణకాన్ని కనుక మనం అంగీకరిస్తే, ఐతరేయ బ్రాహ్మణకాన్ని కనుక పూర్తిగా మనం అంగీకరిస్తే అప్పుడు ఆంధ్రులు అనేవాళ్ళు ఎవరి సంతతి అంటే విశ్వామిత్రుని సంతతి. ఇది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. క్వశ్చన్ కూడా ఏ విధంగా ఇస్తాడు? ఐతరేయ బ్రాహ్మణకం ప్రకారం ఆంధ్రులు కింది ఎవరి వారసులు అని అడుగుతాడు. భరద్వాజ, ఉదాహరణకు భరద్వాజ,
వశిష్ఠ, విశ్వామిత్ర, హోత్రి, ఇగో ఇలాంటి పదాలు ఇస్తాడు. ఓకేనా? సో కాబట్టి ఆంధ్రులు ఐతరేయ బ్రాహ్మణకం ప్రకారం ఎవరి సంతతి? విశ్వామిత్రుని యొక్క సంతతి. ఇందాకేం చెప్పుకున్నాం? విశ్వామిత్రుణ్ణి కొంతమంది అనార్య పురోహితుడు అంటున్నారు, కొంతమంది ఆర్య పురోహితుడు అంటున్నారు. మరి ఇందులో ఏది వాస్తవం అనేది ఖచ్చితంగా తెలియదు. ఒకవేళ విశ్వామిత్రుడే గనక ఆర్య పురోహితుడు అని మనం అంగీకరిస్తే ఆంధ్రులు ఆర్య జాతికి చెందిన వాళ్ళు, ఆంధ్రులు ఆర్యులు. విశ్వామిత్రుడే గనక అనార్య జాతికి చెందినవాడు అని మనం అంగీకరిస్తే అప్పుడు ఆంధ్రులు ఎవరైతారు? అనార్యులు అవుతారు. కాకపోతే ఇక్కడ ఇందాక మొదట్లోనే చెప్పుకున్నాం, విశ్వామిత్రుని విషయంలో రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో అతన్ని అనార్యుడు అంటున్నారు, కొందరేమో ఆర్యుడు అంటున్నారు. రైట్? ఈ విధంగా ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం, ఈ విధంగా ఐతరేయ బ్రాహ్మణకం ప్రకారం ఆంధ్రులు ఎవరి సంతతి? విశ్వామిత్రుని యొక్క సంతతి. రైట్? సో ఈ కాన్సెప్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర జాతిని ప్రస్తావించిన మొదటి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణకం. రైట్? ఇక నెక్స్ట్ ఇతిహాసాలు. ఆంధ్ర జాతిని ప్రస్తావిస్తున్న ఇతర గ్రంథాల్లో ఒకటి ఇతిహాసాలు. ఆంధ్ర జాతిని ప్రస్తావిస్తున్న ఇతర గ్రంథాల్లో రెండవది ఇతిహాసాలు. మరి ఇతిహాసాలు అంటే ఏంటి? అసలు వేటిని ఇతిహాసాలుగా పేర్కొంటారు? అంటే సింపుల్గా చెప్పాలంటే రామాయణ మహాభారతాలను ఇతిహాసాలుగా పేర్కొంటారు. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలుగా పేర్కొంటారు. చారిత్రకంగా తీసుకుంటే రామాయణం క్రీస్తుపూర్వం 9వ శతాబ్దానికి చెందింది, మహాభారతం క్రీస్తుపూర్వం 8వ శతాబ్దానికి చెందింది. చారిత్రకంగా, మతపరంగా కాకుండా చారిత్రకంగా కనుక తీసుకుంటే రామాయణం క్రీస్తుపూర్వం 9వ శతాబ్దానికి చెందింది, మహాభారతం క్రీస్తుపూర్వం 8వ శతాబ్దానికి చెందింది. ఇక్కడ ఇతిహాసాలైనటువంటి రామాయణ మహాభారతాలు ఆంధ్రజాతి గురించి పేర్కొంటున్నాయి. కాబట్టి మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రామాయణ మహాభారత కాలం నాటికే ఆంధ్రజాతి ఉంది అని అర్థం చేసుకోవాలి. రామాయణ మహాభారతాల కాలం నాటికే ఆంధ్రజాతి అనేది ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మొదట్లోనే ఏం చెప్పుకున్నాం? భారతదేశంలోని మిగిలిన ప్రాచీన జాతుల లాగానే ఆంధ్రజాతి కూడా చాలా ప్రాచీనమైన జాతి అని చెప్పుకున్నాం. ఆంధ్రజాతికి కూడా చాలా ప్రాచీన చరిత్ర ఉంది. ఇంకో దానికి మరో ఎగ్జాంపుల్ ఇతిహాసాలు ఆంధ్రజాతి గురించి ప్రస్తావించడం. ముందుగా రామాయణం గురించి చెప్పుకుందాం. రామాయణంలో కూడా ఆంధ్రజాతి యొక్క ప్రస్తావన ఉంటుంది. రామాయణం వాస్తవానికైతే దక్షిణాదిలోని కొన్ని జాతుల గురించి ప్రస్తావిస్తున్న సందర్భంలో ఆంధ్రజాతిని ప్రస్తావించింది. రామాయణం దక్షిణాదిలోని ఆనాటి కొన్ని జాతుల గురించి, కొన్ని తెగల గురించి పేర్కొంటుంది. అందులో ఒకటి ఆంధ్రజాతి లేక ఆంధ్ర అనేటువంటి తెగ. మరి రామాయణం దక్షిణాదిలోని ఏ ఏ జాతుల గురించి, ఏ ఏ తెగల గురించి పేర్కొంటుంది? ముఖ్యంగా రిషిక, 2 మైషక, 3 ఆంధ్ర, 4 పాండ్య, 5 చేర, 6 చోళ. ఇగో ఇవి రామాయణం పేర్కొన్న ఆనాటి జాతులు. రిషిక, మైషక, ఆంధ్ర, పాండ్య, చేర, చోళ అనే జాతుల గురించి రామాయణం పేర్కొంటుంది. ఇందులో మొదటి దాన్ని వదిలేద్దాం, రిషిక అనేటువంటి జాతిని ఎందుకు వదిలేద్దాము అంటే రామాయణం పర్టికులర్గా ఈనాటి సీమాంధ్ర ప్రాంతంలోని జాతుల గురించి మాత్రమే పేర్కొనలేదు. ఆనాడు దక్షిణ భారతదేశంలో ఉన్న జాతుల గురించి పేర్కొంది. దక్షిణ భారతదేశం అంటే కేవలం మన సీమాంధ్ర ప్రాంతమే కాదు. ఈనాటి కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ కలిపితేనే మనం దాన్ని దక్షిణ భారతదేశం అంటున్నాం. మిగిలిన దక్షిణ భారతదేశంతో మనకు పని లేదు. కేవలం ఇక్కడ మన సీమాంధ్ర నేపథ్యాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఓకేనా? ఇక ఇక్కడ అదేవిధంగా పాండ్య, చేర, చోళ, వీటిని కూడా వదిలేద్దాం.
వాస్తవానికి రిషిక అనేటువంటి జాతి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన జాతి కాదు పర్టికులర్గా, కాబట్టి దాన్ని వదిలేద్దాం. ఇక పాండ్య, చేర, చోళ అనేటువంటి 3 జాతులు. వీటి గురించి మనకు తర్వాతి కాలంలో కూడా చరిత్రలో ప్రస్తావన వస్తుంది. పాండ్యులు, చేర, చోళ వీళ్ళంతా సంగమయుగం నుండే ఉనికిలో ఉన్నట్లు తెలుస్తుంది. సంగమయుగం అంటే మనకు తమిళనాడు చరిత్రలో వస్తుంది, లేక ఇండియన్ హిస్టరీలో వస్తుంది. ఇంకో వాళ్ళని కూడా మనం వదిలేద్దాం. పాండ్య, చేర, చోళ వీళ్ళని సైతం మనం వదిలేద్దాం. ఓకేనా. ఇక ఇక్కడ మనకు కావాల్సింది ఎవరు? ఇగో ఈ 2 జాతులు, మైషక అండ్ ఆంధ్ర. మైషక, ఆంధ్ర. ఆంధ్ర అనే జాతి గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. నిజానికైతే ఇప్పుడు మైషక జాతి విషయానికి వద్దాం. మైషక అంటే రామాయణ కాలం నాటికి సీమాంధ్ర ప్రాంతంలో మైషక అనేటువంటి ఒక జాతి ఉండేది. ఆంధ్ర ప్రాంతంలో పర్టికులర్గా కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉండేది. నల్గొండ జిల్లాకు ఆనుకొని, నల్గొండ జిల్లాకు పైనున్నటువంటి పైనున్నటువంటి కోస్తాంధ్ర ప్రాంతం, ఇగో ఆ ప్రాంతాల్లో మైషక అనేటువంటి ఒక జాతి ఉండేది. మైషక అనేటువంటి జాతి ఉండేది. ఈ జాతి యొక్క ప్రస్తావన మనకు తర్వాతి కాలంలో చారిత్రక యుగంలో కూడా వస్తుంది. మైషక అనేటువంటి జాతి యొక్క ప్రస్తావన తర్వాతి కాలం నాటి చారిత్రక యుగంలో కూడా వస్తుంది. ఉదాహరణకు శాతవాహనుల కాలంలోకి వెళ్తే మొదటి శాతకర్ణి, అదేవిధంగా కారవేలుడు. కారవేలుడు అంటే కళింగ రాజు. కారవేలునికి మొదటి శాతకర్ణికి మధ్య యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల్లో కారవేలునికి ఆంధ్రాలోని కొన్ని జాతులు సహకరించాయి. ఆంధ్రాలోని ఆనాటి కొన్ని జాతులు కారవేలునికి యుద్ధాల్లో మద్దతు ఇచ్చాయి. అలా కారవేలునికి మద్దతుగా నిలిచినటువంటి జాతుల్లో ఒక జాతి మైషక జాతి. అంటే మైషక జాతి కారవేలుని అధికారాన్ని గుర్తించింది. కాబట్టే కారవేలుడు ఒక బిరుదు ధరించాడు ఈ నేపథ్యంలో. ఆ బిరుదు మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ బిరుదు పేరు మైషకాధిపతి. మైషకాధిపతి. సో ఇది కారవేలుని యొక్క బిరుదు. కారవేలుని యొక్క బిరుదు ఏంటి? మైషకాధిపతి. మైషకాధిపతి అంటే అర్థం ఏంటి? మైషక అనే జాతికి అతడు అధిపతి అని అర్థం. అంటే మైషక అనేది కూడా ఆంధ్రకు సంబంధించినటువంటి ఒక జాతి. కేవలం ఆంధ్ర అనే జాతి మాత్రమే లేదు. ప్రాచీన కాలం నుండి ఆంధ్ర అనే జాతితో పాటు ఇంకా ఎన్నో జాతులు ఉన్నాయి. ఆ జాతులన్నీ చివరికి ఆంధ్ర జాతిలో లీనమైపోయాయి. అందుకే ఆంధ్ర అనేటువంటి పదమే వాడుకలోకి వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ మైషక అనేటువంటి జాతిని రామాయణం ప్రస్తావించింది. మైషక అనేటువంటి జాతి యొక్క ప్రస్తావన చారిత్రక యుగంలో కూడా వస్తుంది, ముఖ్యంగా శాతవాహన కాలంలో వస్తుంది. మైషక అనేటువంటి జాతి కారవేలునికి యుద్ధాల్లో గొప్పగా సహకరించింది. కారవేలుని అధికారాన్ని గుర్తించింది. రైట్. ఇక అదేవిధంగా ఆంధ్ర అనేటువంటి జాతి కూడా ఉంది అని ఇంకా ఏ గ్రంథం పేర్కొంటుంది? రామాయణం కూడా పేర్కొంటుంది. ఇక ఇతిహాసాల్లో రెండవదైనటువంటి మహాభారతం కూడా ఆంధ్ర జాతి గురించి ప్రస్తావిస్తుంది. మహాభారతం సైతం ఆంధ్ర జాతి గురించి ప్రస్తావిస్తుంది. మహాభారతం. సో ఇందాక చెప్పుకున్న మహాభారతం చారిత్రకంగా కనుక మనం తీసుకుంటే అది క్రీస్తుపూర్వం 8వ శతాబ్దానికి చెందింది. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దం నాటికే మహాభారతం ప్రకారం ఆంధ్ర జాతి యొక్క ఉనికి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన చేరిపోయారు. కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ప్రధాన యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధంగా పేర్కొంటారు. కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధమే చివరికి కురుక్షేత్ర యుద్ధం. ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులంట ఎవరికి సహాయంగా నిలబడ్డరు? కౌరవులకు సహాయంగా నిలబడ్డారు. కౌరవుల పక్షాన వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు. ఆ ఆంధ్రులనంట పాండవుల్లో చివరివాడైనటువంటి సహదేవుడు ఓడించాడంట. సహదేవుడు ఆంధ్రులను ఓడించినట్టు మహాభారతం పేర్కొంటుంది. అదేవిధంగా మహాభారతం ప్రకారం కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి, శ్రీకృష్ణుని మేనమామ కంసుడు. ఆ కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి
ఒక మల్లయోధుని ఏర్పాటు చేశాడు, ఒక మల్లయోధుని నియమించాడు. ఆ మల్లయోధుని పేరు జానురాంధ్రుడు. జానురాంధ్రుడు జానురాంధ్రుడు సో ఈ జానురాంధ్రుడు మన ఆంధ్ర జాతికి చెందినవాడు, లేక మన ఆంధ్రుడు. ఇగో ఈ విధంగా మహాభారతంలో ఒక ఆంధ్రుడి ప్రస్తావన ఉంది. ఆ ఆంధ్రుడి పేరు జానురాంధ్రుడు. జానురాంధ్రుడు ఎవరిని చంపడానికి నియమించబడ్డాడు? కంసుడి చేత శ్రీకృష్ణుని చంపడానికి నియమించబడ్డాడు. చివరికి ద్రౌపది స్వయంవరంలో కూడా కొంతమంది ఆంధ్రులు పాల్గొన్నారంట. ద్రౌపది స్వయంవరానికి సైతం ఆంధ్రులు వెళ్ళారంట. మరి వాళ్ళ పేర్లు మాత్రం మహాభారతం ఇవ్వట్లేదు, మొత్తానికి వెళ్ళారు. అంటే ఈ విధంగా మహాభారతంలో సైతం ఆంధ్ర అనేటువంటి జాతి ప్రస్తావన ఉంది. కాబట్టి మహాభారత కాలం నాటికే ఆంధ్ర జాతి ఉనికిలో ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మహాభారతం ఏమంటుంది? ఇందాక మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఆంధ్రచ్చ బహువా అంటుంది. ఆంధ్రచ్చ బహువా అనే పదానికి అర్థం ఏంటి? భిన్న జాతుల కలయికే ఆంధ్ర జాతి అని అర్థం. భిన్న జాతుల కలయికే ఆంధ్ర జాతి అని అర్థం. అంటే ఏ విధంగా ఐతరేయ బ్రాహ్మణకంలోనూ అదేవిధంగా ఇతిహాసాలైనటువంటి రామాయణ మహాభారతాల్లోనూ ఆంధ్ర జాతి యొక్క ఉనికి ఉంది. మరి ఆంధ్ర జాతి యొక్క ఉనికి ఉంది అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? ఇవన్నీ కూడా చాలా ప్రాచీనమైనటువంటి గ్రంథాలు. ఐతరేయ బ్రాహ్మణకం ఇతిహాసాలు చాలా ప్రాచీనమైనటువంటి గ్రంథాలు. మరి అంతటి ప్రాచీనమైనటువంటి గ్రంథాలలో సైతం ఆంధ్ర జాతి యొక్క ప్రస్తావన ఉంది అంటే ఆనాడే ఆంధ్ర జాతి యొక్క ఉనికి ఉన్నట్లు. కాబట్టి ఆంధ్రులు దేశంలోని మిగిలిన ప్రాచీన జాతులతో పాటుగా చాలా ప్రాచీనమైనటువంటి జాతి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.